జీవితంలో కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా నడవవలసిన సమయం వస్తుంది. ఆ దారి నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ఒంటరితనం నీ గుండెను బలంగా తాకుతుంది. అప్పుడే నువ్వు అడుగుతావు, నేనెందుకు ఒంటరిగా ఉన్నాను అని. అప్పుడే కృష్ణుడు నిన్ను చూసి చెప్తాడు, ఇది శిక్ష కాదు, శిక్షణ అని. కృష్ణుడు చెప్తాడు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు నిజంగా ఆలోచించడం మొదలు పెడతావు. అప్పుడే నీకు డబ్బు విలువ తెలుస్తుంది, చదువెందుకు అవసరమో ఆ నిశ్శబ్దం నీకు నేర్పిస్తుంది. జీవితం అంటే ఆట కాదు, అవకాశం అని నీకు అర్థమవుతుంది. అందుకే కృష్ణుడు అంటాడు, నిన్ను ఒంటరిగా నడిపించిన రోజే నువ్వు బలంగా తయారైన రోజు. ప్రపంచం నిన్ను వదిలినట్టు అనిపించినా నిన్ను నువ్వు కనుక్కునే రోజు అదే. ఈ రోజు ఒంటరిగా నడుస్తున్నావంటే రేపటి నాయకుడు నువ్వే. నీ ప్రయాణం నెమ్మదిగా సాగిన దిశ మాత్రం సరైనదే. గుర్తుంచుకో, ఒంటరితనం నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను నిర్మించడానికి వచ్చింది.